3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 కాయలు దాకా ఉన్నాయండి ఇక్కడ. ఈ డిస్టెన్స్ తక్కువ ఉంటే కాయ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కదండి. అవునవును, ఈ డిస్టెన్స్ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది కదండి డిస్టెన్స్ బంచ్కి దగ్గర ఉండాలి. చూడండి పని, ఈ బంచ్ చూడండి, ఈ బంచ్ చూడండి ఎట్లా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా డిస్టెన్స్ మీరు చెప్పి ఇది ఉంది కదండి, ఇది ఈ డిస్టెన్స్ మేజర్, ఈ డిస్టెన్స్ అర్థమైంది. ఇది మెయిన్ ఉంది కదా, మెయిన్ స్టెమ్ ఉంది కదా, బంచ్ స్టెమ్, దాని డిస్టెన్స్ ఇది తక్కువ ఉంటే మన కాయ ఎక్కువసేపు నిలబడుతుంది, మంచి సైజ్ వస్తుంది. చూడండి లోపల కూడా చూడండి ఎట్లా ఉంటుంది. పెద్ద చూడ అట్లా చూడండి, పెద్ద కాయ ఉంటుంది, పెద్ద కాయ చూడండి తెలుస్తుంది. మన ఫ్లవర్ వచ్చింది దానికి, కాయ బట్టి మన ఫ్లవర్ సాగించండి. ఎక్కడ ఇది బంచ్, ఈ బంచ్ ఉంది కదండి, చూడండి ఇది కాయ అయిపోయింది, మళ్ళీ పూత సాగించు, పూత సాగింది, మళ్ళీ సాగింది. ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ అండి అంతే. అవును, ఎక్సెస్ ఎనర్జీ ఉండడం వల్ల ఫస్ట్ 5 కాయలు పట్టాయి బంచ్ మళ్ళీ ముందు ఫ్లవర్గా సాగింది, మళ్ళీ పిందెలు అయినాయి, కనబడుతున్నాయి పిందెలు, ఇవన్నీ కాయ అవుతాయి. సో ఇది రిజల్ట్ ఇట్లా ఉంటుంది మీకు భూమిత్ర బాగుంటుంది. బాగున్నారా? ఇక్కడ బంచ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఎనర్జీ వల్ల